మేము ఊరికెళ్ళి వస్తుంటే రోడ్డు మీద ఫొటోస్ తీసే డ్రోన్ ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఉందని కంగారుగా వెళ్ళామండి. తీరా అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే అది వరి పొలాలకి మందు స్ప్రే చేసే డ్రోన్ అంట. వాళ్ళు చూడండి, అందులో 12 లీటర్స్ ట్యాంక్ అటాచ్ చేసి ఉంది. దాని నిండా వాళ్ళు మందు అయితే పోస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మనుషులు స్ప్రే చేయడం మాత్రమే తెలుసండి నాకు, కానీ ఫస్ట్ టైం ఇట్లా డ్రోన్తో కూడా స్ప్రే చేయొచ్చా అనుకున్నాను. 1 ఎకరానికి అయితే 1 ట్యాంక్ పడుతుందంట. ఇన్ని రోజులు రైతులు 20 లీటర్ల మందు ట్యాంకు భుజాన వేసుకొని ఆ వరి పొలాల దుగాలలో బురదలో అలా కష్టపడి తిరిగే వాళ్ళండి. కానీ ఇప్పుడు ఈ డ్రోన్ సహాయంతో వాళ్ళ పని చాలా ఈజీ అవుతుంది. ఆ సౌండ్ చూసారా, పక్క నుండి ఫ్లైట్ వెళ్తుందేమో అన్నట్టు ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ డ్రోన్తో వరి ఒక్కదానికే కాదండో, శనగ, పత్తి, చెరుకు, మొక్కజొన్న, పామాయిలు, మామిడి, జీడి తోటలకు కూడా ఉపయోగించవచ్చు. ఈ డ్రోన్కి సెట్ చేసిన 12 లీటర్ల మందు ట్యాంక్ అయితే వరి పొలానికి 1 ఎకరానికి వస్తుందంట. దీనివల్ల ఇంకో బెస్ట్ ఉపయోగం ఏంటంటే వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. వరి పొలానికి కావాల్సిన మందు వీళ్ళ కాంటాక్ట్ నెంబరు నేను కింద బయోలో ఇచ్చాను. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి కాల్ చేసిన వాళ్ళకి 10 to 15% డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఈ డ్రోన్ రిమోట్ సహాయంతో నడుస్తుందండి. ఎంత దూరం వెళ్ళింది, ఎక్కడి నుండి రిటర్న్ అవుతుంది, ప్రతిదీ కూడా రిమోట్లోనే రికార్డ్ అవుతుంది. ట్యాంక్ ఎంటీ అయిపోయిందని మళ్ళీ రీలోడ్ అయితే చేస్తున్నారు. ఏమన్నా టెక్నాలజీని వాడుతున్నారా అండి మనోళ్ళు, అసలు సూపర్. ఈ డ్రోన్కి సంబంధించిన మిషనరీ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుందండి. ఇదిగోండి ఈ వ్యాన్లోనే తీసుకొని వస్తారు వాళ్ళు. దీనికి సంబంధించిన బ్యాటరీలు, ఛార్జింగ్, ఎవ్రీథింగ్ కూడా ఈ వ్యాన్లోనే. రైతుకి ఎలాంటి సంబంధం ఉండదండి. వాళ్ళు వచ్చేటప్పుడు వరి పొలానికి వేయాల్సిన మందులు ఒక్కటి తీసుకొని వస్తే సరిపోతుంది. వీళ్ళకి ఒక్క కాల్ చేస్తే చాలండి, ఏ ఊరికైనా, ఏ జిల్లాకైనా, ఏ మండలంకైనా వచ్చేస్తారు. ఇదైతే జంగారెడ్డిగూడెం నుండి వచ్చింది. వీళ్ళకైతే ఇంకా చాలా ఊర్లో చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయట. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి వేరే మనుషుల్ని బ్రతిమాలే కంటే వీళ్ళకు ఒక్క ఫోన్ చేసేయండి, అలా వచ్చేస్తారు మీ ముందుకి. ఈ డ్రోన్ సహాయంతో రోజుల తరబడి చేసే పనులు కూడా గంటల్లో అయిపోతాయి. ఆ డ్రోన్ అలా ఫ్లై అవుతుంటే నాకు మాత్రం మస్తు హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు చూడలేదు కాబట్టి. మీలో ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఇది ఇంకొక రైతుకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయండి ప్లీజ్. రాత్రి 11, 10 ఆ టైం